హాయ్ అండి. ఈరోజైతే నేను కాకరకాయ పులుసు చేస్తున్నాను. నేను చేసిన విధంగా కాకరకాయ పులుసు చేస్తే చిన్న పిల్లలైనా సరే చేదు లేదని చెప్పి హాయిగా తినేస్తారు. ఒక్కసారి ప్రాసెస్ చూసేసేయండి. ముందుగా కాకరకాయలనైతే రౌండ్‌గా కట్ చేసుకున్నాను. అందులో గింజలు తీసేసాను. మనం సాధారణంగా ఫ్రై చేసుకునే టైంలో గింజలతో సహా ఫ్రై చేసుకుంటే కొంచెం నోటికి కరకరలాడుతూ బావుంటాయి. కానీ పులుసులోకైతే అంత బాగోవు. పిల్లలు కూడా ఇష్టంగా తినరు. ముందుగా అయితే ఇలా కాకరకాయలని రౌండ్‌గా కట్ చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి 3-5 మినిట్స్ వాటిని ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించకూడదు. జస్ట్ 3-5 మినిట్స్ లోపే ఉడికించి ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత వాటర్ అంతా వంచేసి వీటిని ప్లేట్లో ఆరబెట్టుకొని గట్టిగా పిండుకోవాలి. అప్పుడు కాకరకాయలు విరగకుండా అందులో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది. చేదు కూడా మనకి సరిసగం తగ్గిపోతుంది. తర్వాత బాండలు పెట్టి 4-5 టేబుల్స్ ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలని కొద్ది కొద్దిగా అందులో వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. పులుసులోకైతే నేను ఇంకా టమాటాలు, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. తెల్లగడ్డలు పాయలు ఒలిచి పెట్టుకున్నాను. పులుసు కూరల్లోకి తెల్లగడ్డలు పాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను వీడియోల్లో చేపల కూర అలాంటి వీడియోల్లో చెప్పాను. తెల్లగడ్డ పాయలు పాయలుగా పిల్లలుగా పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది కదా. కాకరకాయల్లో అయితే నాకు పులుసు అంటేనే ఇష్టం. ఇంకా మా వారికి ఫ్రై ఇష్టం. ఆయన కోసం చాలాసార్లు ఫ్రైయే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ టైం మీకు కాకరకాయ ఫ్రై వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నేను ఈ కర్రీని మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలామంది కాకరకాయ కూర అంతా చేశాక అందులో కొద్దిగా బెల్లం ముక్క వేస్తారు చేదు తగ్గుతుందని. కానీ ఇలా చేస్తే మీకు చేదు కూడా అనిపించదు. చాలా బాగుంటుంది. మా పిల్లలైతే నిజంగా అమ్మ చేపల కూర లాగుందమ్మా అని చెప్పి తినేశారు. ఇక కర్రీలోకి వచ్చేద్దామా. ఇలా వేయించుకున్న కాకరకాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండలు పెట్టి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, తెల్లగడ్డ పాయలు ఇంకా ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలో టమాటాలు, ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గేసరికి మనం చిన్న సైజు నిమ్మపండు అంతా చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి పులుసులోకి అనమాట. టమాటాలు బాగా మగ్గాక అందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మనం పులుసు పోస్తున్నాం కాబట్టి కారం ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కారం వేసుకొని బాగా కలుపుకొని అందులో వాటర్ పోసుకోవాలి. మనకి ఎంతైతే కూర కావాలో అన్ని గ్లాసులు వాటర్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. కూరని బాగా ఉడకనిచ్చి చింతపండు పులుసు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసేయాలి. ఒక 5-4 మినిట్స్ బాగా ఉడకనిచ్చుకొని మనం ముందుగా వేయించుకున్న కాకరకాయలని అందులో వేసుకొని ఓ 2 మినిట్స్ ఉడకనిచ్చి దించేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. నేను ఇక్కడ వేసుకోవట్లేదు ఎందుకంటే ఇంట్లో లేదు. అంతే అండి, మా అమ్మ నేర్పించిన కాకరకాయ పులుసు నా స్టైల్లో తయారు చేశాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.